ఒక చిన్న ఊర్లో దీపు అనే బాలుడు తన తండ్రి గంగయ్యతో కలిసి వీధి దీపాలను మరమ్మతు చేసే పని చేస్తుంటాడు. అతను ప్రతిరోజూ ఊరికి వెలుతురు అందిస్తూ ఉంటాడు. ఊరిలో ఉన్న తన తోటివాళ్లు, స్నేహితులు పట్టణంలో పెద్ద స్కూల్లో చదువుకుంటూ ఉంటే తాను చేసే చిన్న పని నిజంగా విలువైందా అనే ఆలోచనలో ఉండేవాడు. ఒక రోజు రాత్రి వీధి దీపాలను సరిచేస్తూ ఉండగా ఓ చిన్న బాబు చీకట్లో ఏడుస్తూ కనిపిస్తాడు. అతను పొరుగు ఊర్లో నుంచి వచ్చి తన తండ్రిని వెతుకుతూ దారి తప్పిపోయిన బాబు. ఊరిలోని పెద్దవాళ్లు ఎవ్వరూ అంతగా దృష్టి పెట్టలేదు, అంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. దీపు వెంటనే తన చిన్న లాంతర్న్ వెలిగించి ఆ బాబుని ఊరంతా తండ్రిని వెతకడానికి తీసుకెళ్తాడు. చివరికి బజార్ ప్రాంతంలో ఆ బాబు వాళ్ళ నాన్న కనిపిస్తాడు. తండ్రిని చూసిన ఆ బాబు ఆనందంతో పరుగెత్తి వెళ్లి వాళ్ళ నాన్నని హత్తుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయి దీపును ప్రశంసించటం మొదలు పెడతారు. మరుసటి రోజు ఊరివాళ్లు దీపును అభినందిస్తారు. నీ చిన్న లాంతరు ఒక కుటుంబాన్ని మళ్లీ కలిపింది అని చెబుతారు. మనం చేసే పనికి విలువ లేదని అనుకోవద్దు, ఎందుకంటే చీకటిలోని ఒక్క చిన్న కాంతి కూడా మార్గం చూపగలదు అని దీపుకు అర్థం అవుతుంది. ఈ కథలోని సారాంశం, ఎంత చిన్న సహాయమైనా విలువైనదే, కాబట్టి మనం చేసే ప్రతి మంచి పని విలువైనదే అని భావించాలి.